బండి భగీరథ్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యాడు. లాయర్ల సమక్షంలో పోలీసుల ఎదుట సరెండర్ అయ్యాడు. మైనర్ బాలికను లైంగికంగా వేధించాడని అతడిపై పోక్సో కేసు నమోదైంది. లాయర్ల సమక్షంలో పోలీసులకు అప్పగించారు కుటుంబ సభ్యులు. చట్టంపై ఉన్న గౌరవంతో తమ కుమారుడు బండి భగీరథ్ ను పోలీసులకు అప్పగించారని ప్రకటించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. న్యాయవాదుల ద్వారా పోలీసుల విచారణ కోసం భగీరథ్ ను అప్పగించారన్నారు. తాను ఇంతకు ముందే చెప్పారని, చట్టం ముందు తన బిడ్డ అయినా సామాన్యుడైనా సమానమే అన్నానని మరోసారి గుర్తు చేశారు. అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందే అని చెప్పారు. తమ అబ్బాయి ఏ తప్పు చేయలేదని పదే పదే చెబుతున్నాడని అన్నారు బండి సంజయ్. వాస్తవానికి ఫిర్యాదు రాగానే భగీరథను పోలీస్ స్టేషన్లో అప్పగిద్దామనుకున్నానని తెలిపారు. లాయర్లను సంప్రదించి తమ వద్ద ఉన్న ఆధారాలను వారి ముందుంచామన్నారు. ఆధారాలను చూసి కేసు కొట్టేస్తారని, బెయిల్ తప్పకుండా వస్తుందని లాయర్లు చెప్పారని, అందుకే భగీరథ్ను అప్పగించే విషయంలో కొంత జాప్యం జరిగిందన్నారు. ఇంకా జాప్యం చేయడం సరికాదనే ఉద్దేశంతో తాము భగీరథను పోలీసులకు లాయర్ల సమక్షంలో విచారణ కోసం అప్పగించారని చెప్పారు. న్యాయ వ్యవస్థపై సంపూర్ణమైన నమ్మకం ఉందన్నారు. ఈ నెల 18న కోర్టు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నప్పటికీ న్యాయ వ్యవస్థపై ఉన్న గౌరవంతో ఇంకా ఆలస్యం కావద్దనే ఉద్దేశంతో తమ కుమారుడిని విచారణకు పంపించారని చెప్పారు బండి సంజయ్. రైట్, ఇక బండి భగీరథ్ సరెండర్ పైన మరిన్ని డీటెయిల్స్ మనకి రాంప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రాంప్రసాద్ చెప్పండి, బండి భగీరథ్ సరెండర్ పై లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కొద్దిసేపటి క్రితమే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో అయితే ఇద్దరు అడ్వకేట్ల సమక్షంలో సరెండర్ అవ్వడం జరిగింది. మనం ముఖ్యంగా చూస్తున్నాం, దీనికి సంబంధించినటువంటి ప్రకటనను ముందే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన కుమారుడు ఇటు పోలీసుల ముందు లొంగిపోతున్నారని చెప్పేసి విషయాన్ని కూడా ముందే వెల్లడించడం జరిగింది. మనం ప్రస్తుతం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద అయితే ఉన్నాం. ఒకసారి గమనించవచ్చు, ఇటు పోలీసుల వద్ద సరెండర్ అయిన అనంతరం అయితే ఇద్దరు లాయర్ల సమక్షంలో సరెండర్ అవ్వడం జరిగింది. అనంతరం తదుపరి ఏదైతే తనపై ఉన్నటువంటి లైంగిక వేధింపుల ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి నమోదు చేసినటువంటి పోక్సో కేసుకు సంబంధించి అయితే ఇటు పోలీసు అధికారులు కూడా ఐఓతో పాటు అదేవిధంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రిత్రాజ్ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అంతేకాకుండా కేసుకు సంబంధించి పూర్వపరాలను పరిశీలించడంతో పాటు మనం చూస్తే ఇప్పటికే ఉదయం నుంచి కూడా గమనించవచ్చు, ఈ కేసుకు సంబంధించి ఇటు పోలీసు అధికారులు కూడా బండి భగీరథ్ కోసం లుకౌట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కొన్ని ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసి కొంత సోదాలు నిర్వహించడం జరిగింది. సో ఈ క్రమంలో ఇటు మనం ముఖ్యంగా చూస్తే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ తన కుమారుడు సరెండర్ అవ్వడానికి సంబంధించి అయితే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే తనపై ఫిర్యాదు వచ్చిన ఏదైతే లైంగిక వేధింపుల ఆరోపణలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైనటువంటి రోజే సరెండర్ చేద్దామనుకున్నాము. కానీ ఇటు చట్టపరంగా కొన్ని లీగల్ ఇష్యూస్ని ఎదుర్కోవాల్సినటువంటి సందర్భంలో అయితే కొంత సమయం తీసుకోవాల్సి వచ్చింది. అంతేకాకుండా తనకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్కి సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు న్యాయవాదుల నిర్ణయం మేరకు మాత్రమే కావాల్సినటువంటి ఒక ఏదైతే ఆధారాలు ఉన్నాయో తనపై వచ్చినటువంటి లైంగిక ఆరోపణలు ఎదుర్కొనేందుకు మాత్రమే కొంత జాప్యం జరిగిందని చెప్తున్నటువంటి క్రమంలో చట్టంపై పూర్తి స్థాయిలో నమ్మకం ఉందని, ఎందుకంటే ఇప్పటికే తన కుమారుడు చెప్పినటువంటి వివరాల ప్రకారం తాను ఎలాంటి తప్పు చేయలేదు, కేవలం తనపైన ఈ యొక్క కేసు ఆరోపణలను సంబంధించి ఎదుర్కొంటాను, దానిపైన నిజం నీకు తెలుస్తుంది అంటూ కూడా చెప్పడంతో ఇటు బండి సంజయ్ కూడా సత్యమేవ జయతే, చట్టం ముందు అందరూ సమానులే కాబట్టి తనపై వచ్చినటువంటి ఆరోపణలు ఎదుర్కొనేటువంటి క్రమంలో ఇటు పోలీసులకు సహకరిస్తామంటూ చెప్పడంతో పాటు పోలీస్ స్టేషన్లో సరెండర్ అవ్వడం అయితే మనం గమనించడం జరిగింది. సో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో అయితే ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో అయితే కొద్దిసేపటి క్రితమే బండి భగీరథ్ సరెండర్ అవ్వడం జరిగింది. సరెండర్ అయిన అనంతరం తదుపరి యొక్క చర్యలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి యొక్క చర్యలపై అయితే పోలీసులు ఫోకస్ చేస్తున్నారు. మనం ప్రస్తుతం పోలీస్ స్టేషన్ ముందు కూడా చూడవచ్చు, ఇప్పటికే పోలీసులు అయితే భారీ భద్రతను కూడా కల్పించడం జరిగింది. అనంతరం పోలీస్ స్టేషన్లో ఈ యొక్క ఎంక్వైరీ అనేది కొనసాగుతుంది. దానికి సంబంధించినటువంటి కేసు ఆధారాలను చూసిన అనంతరం అయితే ఇక్కడ నుంచి మేడ్చల్లో ఉన్నటువంటి జడ్జి నివాసానికి తీసుకువెళ్ళి జడ్జి ఎదుట స్టేట్మెంట్ రికార్డ్ చేయడమా, లేదంటే దానికి సంబంధించి తదుపరి ఛార్జెస్ ఏముంటాయో వాటన్నిటిని కూడా కొనసాగించే విధంగా అయితే పోలీసుల చర్యలు కొనసాగుతున్నాయి. మనం ముఖ్యంగా చూస్తే సుమారు
గంట క్రితమే ఇటు బండి భగీరథ్ అయితే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో సరెండర్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే కొన్ని పుకార్లు వస్తున్నాయో దానిపై బండి సంజయ్కి సంబంధించినటువంటి టీం కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. వారి కార్యాలయం నుంచి మరొక లేఖను కూడా విడుదల చేయడం జరిగింది. బండి సంజయ్ కుమారుడు ఇటు పోలీసుల వద్ద సరెండర్ అయ్యారు, కానీ కొంత తప్పుడు ప్రచారం అయితే జరుగుతుంది. పోలీసులు అరెస్ట్ చేశారనేటువంటి వాదనలను కూడా కొట్టివేయడం జరిగింది. ఎందుకంటే ఇటు పోలీసులకు సంబంధం లేకుండానే పోలీసుల ఎదుట ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో సరెండర్ అయినటువంటి యొక్క సంబంధించినటువంటి చిత్రాలు కానీ విజువల్స్ కానీ ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా అయితే విడుదల చేయడం జరిగింది. సో పూర్తి స్థాయిలో మనం క్లారిటీగా చూసినట్లయితే బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పేట్ బషీరాబాద్ పోలీసులు అయితే ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో సరెండర్ అవ్వడం జరిగింది. సరెండర్ అయిన అనంతరం కావాల్సినటువంటి ఏదైతే చట్ట ప్రకారం ఉన్నటువంటి యొక్క కేసు పూర్వాపరాలను ముందుకు తీసుకుపోయే విధంగా అయితే ఇటు పోలీసు అధికారులు కూడా చర్యలు అయితే చేపడతా ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే ఇటు బండి భగీరథ్ను పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి అయితే మేడ్చల్ జడ్జి నివాసానికి తరలించేటువంటి ప్రక్రియపై అయితే పోలీసులు ఫోకస్ చేస్తున్నారు. జ్యోతి. రైట్ రామ్ ప్రసాద్, థ్యాంక్ యూ. సికింద్రాబాద్లోని జవహర్ నగర్ పరిధిలో సంచలనం రేపిన భారీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఇంట్లో పని మనుషులుగా పనిచేస్తూ యజమానుల నమ్మకాన్ని సంపాదించిన నేపాలీ జంటే ఈ దోపిడీకి సూత్రధారులుగా మారినట్టు విచారణలో వెలుగు చూసింది. ఈ కేసులో నేపాలీ గ్యాంగ్కు చెందిన కీలక నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో మమత, రమేష్ తో పాటు సబీనా అనే మహిళ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి దోచుకున్న బంగారం, వెండి, నగదును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 8 మంది సభ్యులతో ఈ గ్యాంగ్ పనిచేసినట్లు విచారణలో బయటపడింది. ఈ గ్యాంగ్ ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి నేరాలకు పాల్పడిందా అనే కోణంలో పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు మల్కాజిగిరి సిపి సుమతి. కౌకూర్ గోల్ఫ్ ఎన్క్లేవ్ లో నివసిస్తున్న రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీధర్ మోహన్, ఆయన భార్య డాక్టర్ విజయలక్ష్మి ఇంట్లో మమత, రమేష్ అనే నేపాలీ దంపతులు గృహ సహాయకులుగా పనిచేస్తున్నారు. యజమానుల విశ్వాసాన్ని పూర్తిగా పొందిన ఈ జంట ఈ నెల 12న పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఇంటి యజమానులను కోరింది. అయితే అదే వేడుక పేరుతో తమ సహచరులను రహస్యంగా ఇంట్లోకి రప్పించినట్లు పోలీసులు గుర్తించారు. అర్ధరాత్రి తర్వాత మమత, రమేష్ తమ గ్యాంగ్ సభ్యులతో కలిసి ఇంట్లో ఉన్న దంపతులను కట్టేసి దోపిడీకి పాల్పడ్డారు. నిందితులు సుమారు 75 తులాల బంగారం, 20 కిలోల వెండి, 30,000 నగదు, 3,000 అమెరికన్ డాలర్లను అపహరించి పరారయ్యారు. ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు సిపి సుమతి. పదకొండో రోజు ఈ మీనా అన్న ఆమెది బర్త్డే అని చెప్తారు వీళ్ళకు. చెప్పి ఆ రోజు ఇంకా కొద్ది మంది ఆ రూమ్లో జాయిన్ అవుతారు. వచ్చి వీళ్ళకి ఎంతమంది బయట సర్వెంట్ క్వార్టర్లో ఉన్నారో అంత అవగాహన లేదు. కాకపోతే పొద్దున్నుంచి వీళ్ళ స్కూటరే తీసుకొని ప్రతి చిన్నదానికి బయటికి పోవడం, ఇంట్లోకి రావడం, బయటికి పోవడం, ఇంట్లోకి రావడం. వీళ్ళు ఏమనుకున్నారంటే బర్త్డేకి సంబంధించిన వస్తువులన్నీ తెచ్చుకుంటున్నారని వీళ్ళు అనుకున్నారు. అనుకొని ఆవిడ సాయంత్రం వరకు అన్ని పనులు చేస్తుంది. చేసిన తర్వాత మధ్యాహ్నం వీళ్ళతో పాటే కూర్చొని సబీనా అన్న ఆవిడ టీవీ కూడా చూస్తుంది. తర్వాత నేను రోటీలు చేసి పెట్టాలని అడుగుతుంది. అమ్మ మీకు ఈరోజు బర్త్డే ఉంది కదా, ఆ రోటీలు ఏదో నేనే చేసుకుంటానని ఈవిడ పెద్ద ఆవిడ చెప్తారు. సో వాళ్ళందరూ కలిసి రూమ్లోకి వెళ్ళిపోతారు. సర్వెంట్ క్వార్టర్లోకి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఈమె రోటీ చేసుకొని ఇద్దరు సీనియర్ సిటిజన్స్ భోజనానికి కూర్చున్న తర్వాత వెనక నుండి ఇద్దరు మనుషులు ఫస్ట్ ఎంటర్ అవుతారు. ఇద్దరి మౌత్ ప్లాస్టర్తో తీసేయడము. ఆ మూసే క్రమంలో మురళీమోహన్ గారిది అప్పుడే ఫుడ్ తినడం అయిపోయింది. లేసే క్రమంలో ఏం చేస్తారంటే ఆయనని కింద పడేసి కాళ్ళు కట్టి చేతులు కట్టి ఒక లిక్విడ్ ఆయన అన్కాన్షియస్ అయ్యే విధంగా ఒక లిక్విడ్ ఆయనకు అడ్మినిస్టర్ చేస్తారు.
ఆ సమయంలో వీళ్ళు చాలా బాగా బిహేవ్ చేసి ఆమె ఏం చెప్తారంటే, నా దాంట్లో ఏం పోయకండి, నేను మీకు ఏం కావాలంటే అది మీకు సహకరిస్తామని చెప్తారు. మమ్మల్ని చంపాల్సిన అవసరం లేదు, మమ్మల్ని ఏం చేయొద్దండి అంటే కూడా వీళ్ళని ఒక బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్ళి కాళ్ళు చేతులు తర్వాత మౌత్ అన్నీ ప్లాస్టర్ వేసి అక్కడ వాళ్ళని పడేసి పక్కనే ఉన్న రూమ్లో ఉన్న మొత్తం ఇంటిని కింద పైన 8:30కు మొదలు పెడితే రాత్రి 11:30 వరకు కూడా ఇల్లంతా కూడా సర్దడం. దీంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు రాజేష్, సబీనా అలియా సునీత, మీనా, చాంగ్, సామ్రాట్ వీళ్ళందరూ కూడా ఇంట్లోకి ఎంటర్ అయ్యారు. అయ్యి రిమైనింగ్ అక్యూజ్డ్ బయట వెయిట్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో 2 మహిళల మృతదేహాలు కలకలం రేపాయి. ఫామ్ హౌస్ దగ్గర నిర్మానుష్య ప్రాంతంలో 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు ఇటీవల వికారాబాద్ జిల్లాలో అదృశ్యమైన వృద్ధ మహిళలుగా గుర్తించారు పోలీసులు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కాసింపూర్ గ్రామానికి చెందిన అంగన్వాడీ ఆయా అబిదా బేగం, తాండూరుకు ఇందిరమ్మ కాలనీకి చెందిన మహబూబీ కొన్ని రోజుల క్రితం అదృశ్యమయ్యారు. వారిని దుండగులు మొయినాబాద్ తీసుకొచ్చి ఓ ఫామ్ హౌస్ సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో చంపి పూడ్చిపెట్టినట్లు నిర్ధారించారు. ఘటనపై తాండూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాండూరు పట్టణం ఇందిరమ్మ కాలనీకి చెందిన కరీమా బి 2ని హత్య చేయించినట్లు నిర్ధారించారు పోలీసులు. కరీమా తన భర్త రెహమాన్తో పాటు నయీం అనే వ్యక్తితో కలిసి హత్యకు పాల్పడినట్లు గుర్తించారు. ఒంటిపై ఉన్న బంగారం కోసం మహబూబిని అప్పు తగాదాలో అబిదా బేగంను దారుణంగా హతమార్చినట్లు నిర్ధారించారు. మాయ మాటలు చెప్పి మద్యం తాగించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేసి పూడ్చిపెట్టారు. ఆ తర్వాత వృద్ధ మహిళల ఒంటిపై ఉన్న బంగారంతో ఉడాయించి తాండూరులోనే తిరుగుతున్నారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. తాండూరు పట్టణం ఇందిరమ్మ కాలనీకి చెందిన మహబూబీ 2 నెలల క్రితం మార్చి నెలలోనే అదృశ్యమయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలు కరీమా మహబూబీ ఒంటిపై ఉన్న 2.5 తులాల బంగారం కోసం దాసరి పద్మ ఫామ్ హౌస్ సెక్యూరిటీ నయీం సహకారంతో హతమార్చి అదే ఫామ్ హౌస్ సమీపంలో చంపి పూడ్చినట్లు నిర్ధారించారు. ఈ కేసు దర్యాప్తు జరుగుతుండగానే అబిదా బేగంను కిడ్నాప్ చేసి హతమార్చారు దుండగులు. అబిదా బేగం దగ్గర తీసుకున్న 30,000 రూపాయల అప్పు నగదు చెల్లింపు విషయంలో ఆమెను హతమార్చినట్టు గుర్తించారు. అబిదాను చంపి ఆమె దగ్గర ఉన్న 3 తులాల బంగారం తీసుకుని పూడ్చిపెట్టారు. మహిళల హత్య కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 2 నెలల్లోనే 2ని హతమార్చారని, ఇంకా ఎవరినైనా వీరి చేతిలో హత్యకు గురయ్యారా అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీసులు. మొయినాబాద్లోని ఫామ్ హౌస్ పరిసర ప్రాంతాల్లో 2 మహిళల మిస్సింగ్ మర్డర్ కేసును సంబంధించిన మరింత సమాచారం చంద్రశేఖర్ అందిస్తారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాదు ప్రాంతం ఎప్పుడు కూడా నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అయితే ఈసారి మాత్రం ఈ మొయినాబాద్ ప్రాంతంలో ఒక ఫామ్ హౌస్ పరిసర ప్రాంతాలలో 2 మహిళలను అత్యంత దారుణంగా చంపేసిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రస్తుతం మనం ఇక్కడ మొయినాబాద్ ప్రాంతంలోనే ఉన్నాము. ప్రస్తుతం అక్కడ ఘటన జరిగిన ప్రాంతంలో పోలీసులు అక్కడికి
వెళ్ళనిచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడ మనకు కొంచెం దూరంలోనే ఇక్కడ ఉండి ఆ పరిస్థితిని వివరించే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాము. అయితే ఈ మొయినాబాదు ఒక ఫామ్ హౌస్ పరిసర ప్రాంతంలో ఇద్దరు మహిళల్ని, అంటే సుమారుగా ఒక 50 సంవత్సరాలు ఉన్నటువంటి ఇద్దరు మహిళల్ని అత్యంత దారుణంగా చంపేసి ఇక్కడ పూడ్చిపెట్టడం జరిగింది. అయితే ఈరోజు సాయంత్రం ఈ మొయినాబాదు పోలీస్ స్టేషన్ పోలీసులు కావచ్చు, అక్కడ తాండూరు పోలీసులు కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా సంయుక్త ఆపరేషన్ చేపట్టి వాళ్ళు పూడ్చిపెట్టినట్టు ప్రాంతాన్ని వెలికితీగా 2 మహిళల మృతదేహాలు కూడా గుర్తుపట్టలేనందుగా వాళ్ళ యొక్క ఎముకలు మాత్రమే ఇక్కడ మిగిలి ఉన్నాయి. అయితే దీనికి ఉస్మానియా ఆసుపత్రి నుంచి అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు వచ్చి వాళ్ళు పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడికి పంపించడం జరిగింది. అయితే ఒకసారి మనం కేసు వివరాల్లోకి వెళ్తే ఒకసారి మనం చూస్తే ఆ తాండూరు పట్టణానికి చెందినటువంటి ఇద్దరు మహిళలు కూడా వాళ్ళు ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తూ ఉంటారు. వాళ్ళు కొంతమందికి ఇట్లా ఫైనాన్స్ కింద డబ్బులు ఇస్తూ ఉంటారు. అయితే గత నెల మార్చి నెలలో ఒక మహిళ అక్కడ తాండూరు పట్టణానికి చెందినటువంటి ఒక మహిళ మిస్ అయిందనేటువంటి కంప్లైంట్ అక్కడ తాండూరు పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ కంప్లైంట్ అయింది. అదేవిధంగా గత నెల 5వ తారీఖు కూడా మరొక మహిళ అక్కడ మిస్ అయినట్టుగా కూడా ఇక్కడ తాండూరు పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది. అయితే ఈరోజు ఆ ఇద్దరు మహిళలు మిస్ అయిన కేసులో ఈరోజు ఇక్కడ మొయినాబాద్ ఫామ్ హౌస్లో వాళ్ళిద్దరిని పూడ్చిపెట్టిన సమాచారం మేరకు పోలీసులు ఇక్కడికి వచ్చి విశ్వసనీయ సమాచారం మేరకు వాళ్ళిద్దరిని కూడా ఈరోజు వెలికి తీయడం జరిగింది. వ్యక్తుల యొక్క వివరాలు చూస్తాం. మనం వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కాశీపూర్ గ్రామానికి చెందిన అంగన్వాడీ ఆయా అబేదా బేగం గత మే నెల 4వ తారీఖు ఈమె ఆచూకీ లభించడం లేదని వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ఇంకో కేసు చూసుకుంటే తాండూరు పట్టణం యాలాల లిమిట్స్లోని ఇంద్రమ్మ కాలనీకి చెందినటువంటి మహబూబీ బేగం గత 2 నెలల క్రితం మార్చి నెలలో యాలాల మండలం పిఎస్లో మిస్సింగ్ కేసు నమోదైంది. అయితే ఈ 2 కేసులు కూడా ఇప్పుడు సంచలనంగా మారాయి. అయితే వీళ్ళిద్దరిని చంపాల్సిన అవసరం ఏముందని చెప్పేసి పోలీసులు వీళ్ళు క్షుణ్ణంగా తనిఖీ చేస్తే ఇక్కడ నిందితులు పేరు మనం ఒకసారి చూస్తే మాత్రం అదే తాండూరు పట్టణానికి చెందినటువంటి ఇంద్రమ్మ కాలనీకి చెందిన కరీమా బి ఆమె ఒక లేడీ, ఆమె భర్త రెహమాన్, ఈ వీళ్ళిద్దరికి కూడా ఆయన మొయినాబాద్ చెందినటువంటి ఒక రామోజీ అనే ఫామ్ హౌస్లో పనిచేసేటువంటి ఒక నయీం, వీళ్ళు ముగ్గురు కలిసి కూడా వాళ్ళ ఇద్దరు మహిళలను కూడా అత్యంత దారుణంగా చంపేసినట్టుగా ఇక్కడ మనకి పోలీసులు చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. అయితే గత కొద్ది నెలలుగా కూడా వీరు అంటే ఇప్పటి వరకు కూడా ఈ సమాచారం ఎవ్వరికీ తెలియలేదు. గత 2 నెలలుగా కూడా వీళ్ళు 2-3 బృందాలతోటి తనిఖీలు చేయగా ఈరోజు ఆ సమాచారం అనేది బయటకు వచ్చింది. కేవలం ఆర్థిక లావాదేవీల పరంగానే ఆ ఇద్దరు మహిళలను కూడా చంపినట్టుగా తెలుస్తుంది. అయితే ఒకళ్ళని ఆర్థిక లావాదేవీలు చంపినట్టుగా చూస్తే ఇంకొక మహిళని బంగారం విషయంలో కూడా చంపినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే పూర్తి వివరాలు రేపు మొయినాబాద్ పోలీసులు ఎవరైతే వాళ్ళు ప్రెస్ మీట్ పెస్తే మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం కనపడుతుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం మనం చూస్తే మాత్రం వీళ్ళు వృద్ధ మహిళల్ని టార్గెట్ చేసుకుని వాళ్ళ దగ్గర అయితే బంగారం ఈ ఆభరణాలు ఉంటాయో వాళ్ళని టార్గెట్ చేసుకుని మొయినాబాద్ ఫామ్ హౌస్కు తీసుకొచ్చి వాళ్ళకి మాయమాటలు చెప్పేసి వాళ్ళని చంపుతున్నట్టుగా కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం బట్టి మనకు తెలుస్తుంది. అయితే గతంలో నిందితులు ఇలాంటి పనులు ఏమన్నా చేశారా అనేటువంటి పోలీసులు కూడా ఇప్పుడు సెర్చ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ మొయినాబాద్ ఫామ్ హౌస్ దగ్గర ఆ 2 మృతదేహాలు కూడా వెలికి తీసిన పరిస్థితి. అయితే 2 మృతదేహాలు కూడా వాళ్ళు మొత్తం కుళ్ళిపోయిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఉస్మానియా ఆసుపత్రికి వాళ్ళని పోస్ట్ మార్టం నిమిత్తం వాళ్ళని పంపించిన పరిస్థితి కనపడుతోంది. అయితే వీళ్ళ మీద ఇంకేమైనా కేసులు గతంలో ఏమైనా నమోదయ్యాయి అనే యాంగిల్లో కూడా పోలీసులు మనకి ఇప్పుడు వాళ్ళ మీద ఇంకా తనిఖీ చేస్తున్నారు. అయితే జనరల్గా మొయినాబాదు ప్రాంతం అనేది కూడా ఇప్పటివరకు చాలాసార్లు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇప్పటివరకు కూడా మనం గతంలోనే చూసాము. ఇక్కడ మొయినాబాద్ ప్రాంతంలో కూడా ఒక ప్రముఖ మాజీ ఎమ్మెల్యే తన ఫామ్ హౌస్లో కూడా డ్రగ్స్ వాడతారు. అంటే ఈ ప్రాంతం ఒక నేరస్తులకు ఒక అడ్డాగా మారుతుంది. ఇప్పటివరకు మనం డ్రగ్స్ పార్టీలు అనుకున్నాము, కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఒక హత్యలకు కూడా ఈ మొయినాబాద్ ప్రాంతం అనేది ఈ చుట్టుపక్కల కూడా ఎక్కువగా హత్యలు దారితీస్తున్నాయని చెప్పుకోవడానికి ఈ పరిస్థితి అనేది చాలా ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు మహిళలను దారుణంగా హత్య చేయడం అనేది ఇది మామూలు విషయం కాదు. అయితే ప్రస్తుతం అయితే హత్య చేసినటువంటి ఇద్దరు నిందితులను కూడా సమీప పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. వాళ్ళని రిమాండ్ కూడా చేశారు. అయితే వాళ్ళు ఈ రిమాండ్లో వాళ్ళని ప్రశ్నిస్తే మాత్రం వాళ్ళు ఎందుకు చంపారు, అంటే వీళ్ళు కేవలం బంగారం కోసం చంపారా, లేకపోతే ఆర్థిక లావాదేవీలు ఇంకేమైనా ఉన్నాయా, లేకపోతే ఇతర పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా మరిన్ని వివరాలు మనకి తెలియాల్సిన అవసరం కనపడుతుంది. అయితే వీళ్ళిద్దరు మహిళలకు చెందినటువంటి కుటుంబ సభ్యులు ఇప్పటికే పోలీస్ స్టేషన్లో గత 2 నెలల క్రితమే ఇట్లా మా కుటుంబంలో ఒక మహిళ మిస్ అయ్యింది, ఇప్పటికీ మాకు సమాచారం లేదని తెలిపిన తర్వాత సుమారు 2 నెలల తర్వాత కూడా ఇలాంటి ఘటన అనేది ఒక వెలుగులో రావడం ఇప్పుడు అనేది సంచలనంగా మారింది. వీళ్ళు అంటే పక్క రెక్కీ ప్రకారమే మొయినాబాదు ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎవరు ఉండరు కాబట్టి, ఈ ప్రాంత సరిహద్దుల్లో ఎవరు ఉండరు కాబట్టి మొత్తం ఇక్కడ ఎక్కువగా ఫామ్ హౌస్లు ఉంటాయి కాబట్టి ఇలాంటి ఏరియాలో ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళని చంపేస్తే ఎవరికి
తెలియదనే ఉద్దేశంతో వాళ్ళ నేరస్తులు ఈ పని చేసినట్టుగా కనపడుతోంది. ప్రస్తుతం అయితే ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు ఉన్న ప్రాథమిక సమాచారం మేరకు ఆ ఇద్దరు మృతదేహాలను వెలికి తీయడం జరిగింది. ఇంకా వీళ్ళు నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విచారించగా మరిన్ని విషయాలు వెలుగులోకి అవకాశం వచ్చి కనపడుతుంది. రేపు జరగబోయే ప్రెస్ మీట్లో అసలు వీళ్ళని ఎందుకు చంపారనే విషయాలు కూడా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కెమెరామెన్ సాయితో చందు, V6 హైదరాబాద్. జూబ్లీహిల్స్ రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసులో పురోగతి దొరికింది. కీలక నిందితుడిని పోలీసులు ముంబైలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అరెస్టైన సునీల్ పరియార్ అనే వ్యక్తిని హైదరాబాద్కు తీసుకురానున్నారు పోలీసులు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సతీమణిని హత్య చేసిన తర్వాత నిందితులంతా కాజీపేటలో ట్రైన్లో దిగారు నేపాలీ గ్యాంగ్ సభ్యులు. వాటాలు పంచుకొని వేరువేరు ప్రాంతాలకు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు పోలీసులు. సైబర్ మోసాలు రోజురోజుకి పెరుగుతున్నాయన్నారు. అందుకు కొంతమంది అమాయక ప్రజల అత్యాశే కారణంగా తెలుస్తోందన్నారు సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ సాయి మనోహర్. పశ్చిమ బంగాల్ కేంద్రంగా జరిగిన సిమ్ స్వాపింగ్ సైబర్ మోసంలో దర్యాప్తు ఇంకా కొనసాగుతుందన్నారు. కొరియర్ ద్వారా ప్రీ లోడెడ్ మొబైల్స్తో 75 లక్షలు కాజేసినట్లు గుర్తించామన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 6గురిని అదుపులోకి తీసుకున్నామని, త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ బయటకు వస్తాయంటున్న డీసీపీ సాయి మనోహర్తో చందు ఫేస్ టు ఫేస్. ఇటీవలి కాలంలో పెరుగుతున్న టెక్నాలజీతోటి సైబర్ మోసాలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ఇప్పటివరకు కూడా మనం చూసినటువంటి సైబర్ మోసాలలో ఎక్కువగా లింక్స్ షేర్ చేయడం కావచ్చు, ఏపీకే ఫైల్స్ పంపించి వాటిని డౌన్లోడ్ చేయమంటాం కావచ్చు, ఇలాంటి ఎక్కువ చూసాం. కానీ ఇప్పుడు విషింగ్ స్కామ్ పేరుతోటి సరికొత్త మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. దాన్ని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. 1 కాదు 2 కాదు 75 లక్షలు సుమారు ఒక వ్యక్తి దగ్గర నుంచి వాళ్ళు ఫ్రీ మొబైల్ లోడెడ్ పేరుతోటి అవి స్కామ్ చేయడం జరిగింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సైబరాబాద్ డీసీపీ సాయి మనోహర్ సార్ ఉన్నారు. సార్, అసలు ఏంటి ఈ విషింగ్ స్కామ్ అంటే కొంచెం అర్థం కావట్లేదు, దాని గురించి వివరంగా చెప్పండి. విషింగ్ స్కామ్ అంటే వాళ్ళు కాల్ చేస్తారు, కాల్ చేసి మీతో ఇంట్రడ్యూస్ అవుతారు. ఇంట్రడ్యూస్ అయిన తర్వాత మిమ్మల్ని చిన్నగా వాళ్ళు లైక్ ఫిషింగ్ అన్నట్టు, అంటే మిమ్మల్ని చిన్నగా వాళ్ళు ఒక ఇది చేసుకొని ఒక ఎర్ర అంటే ఒక్కొక్కసారి అమౌంట్ ఇస్తారు, ఒక్కొక్కసారి మీకు ఆశ చూపిస్తారు. ఇట్లా ఈ క్రెడిట్ కార్డు వస్తుంది, ఈ క్రెడిట్ కార్డు వల్ల మీకు ఈ బెనిఫిట్స్ ఉంటాయి, ఈ బెనిఫిట్స్ ఉంటాయి, ఈ బెనిఫిట్స్ ఉంటాయి, ఇది గోల్డెన్ క్రెడిట్ కార్డు ఇప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, ప్రైమ్ కస్టమర్స్కే ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అని చెప్పేయంగానే వీళ్ళు కొద్దిగా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. నేను ఐఎమ్ వన్ ఆఫ్ ద ప్రైమ్ కస్టమర్ ఫర్ దిస్ బ్యాంక్, అది ఇదని గోల్డెన్ ఒక దానికి ప్లాటినం ఇవన్నీ జోడించే వరకు లేని పదాలన్నీ పెడతారు. దట్ ఈస్ ద ఫిషింగ్ ఫ్రాడ్. దాంట్లో భాగంగానే ఈయనకి కాల్ వచ్చిన తర్వాత సేమ్ ఇవన్నీ చెప్తారు. అంటే వాళ్ళ దగ్గర మాట చాతుర్యం అనేది బాగా ఉంటుంది. ఆ చాతుర్యంతో నమ్మిస్తారు. ఫస్ట్ తన దగ్గర ఈ సిమ్ ఉందని తెలుసుకుని దాన్ని ఫిజికల్ సిమ్ కింద, ఫిజికల్ సిమ్ ఉంటేనే నో ఇష్యూ ఉండేది. వాళ్ళు మొబైల్ పంపించేటోళ్ళు ఫిజికల్ సిమ్ వేసుకోమంటారు. ఈయనకి ఈ సిమ్ ఉంది కాబట్టి దాన్ని ఫిజికల్ సిమ్ కింద కన్వర్ట్ చేయమని వాళ్ళే ప్రొసీజర్ చెప్పారు. ఫిజికల్ సిమ్ కింద కన్వర్ట్ అయిన తర్వాత వాళ్ళు ఒకటి కొరియర్ ద్వారా ఒక మొబైల్ పంపించారు, మోటరోలా మొబైల్, సిటీ బ్యాంక్ స్టిక్కర్ అతికిచ్చినటువంటి లోగో అతికిచ్చింది. ఆయన కూడా సిటీ బ్యాంక్దే అనుకొని భ్రమపడ్డాడు. ఆ మొబైల్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ ప్రీలోడెడ్ యాప్స్ తోటి అది మొత్తం వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. ఈయన ఎప్పుడైతే సిమ్ అయితే దాంట్లో వేసాడో ఈ సిమ్, ఈ ఫోను, ఈ నెట్వర్క్ అంతా కూడా వాళ్ళ కంట్రోల్లోకి వచ్చింది. ఎప్పుడైతే ఆయన బ్యాంక్ అకౌంట్స్ అవన్నీ కూడా షేర్ చేశాడో ఆటోమేటిక్గా అవన్నీ కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టుగానే అయిపోయింది. దాంతో వాళ్ళు అక్కడి నుంచే ఇంకా కంప్లీట్గా మొబైల్ ఈయన చేతుల్లో ఉంది, కానీ ఆపరేటెడ్ బై సైబర్ అఫెండర్స్. సార్, అసలు ఈ స్కామ్ ఎక్కడ జరుగుతుందని మీరు గుర్తురట్టు చేశారు. అసలు ఇది ఎప్పటి నుంచి జరుగుతుందని మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది? ఇది 25 నుంచి జరుగుతూ ఉంది. వాళ్ళు ఎప్పటికప్పుడు ఎంఓని కొద్దిగా మార్చుకుంటూ చేస్తున్నారు. సో ఫస్ట్లో వీళ్ళు ఒక ఎంప్లాయీని పెట్టుకొని ఎంప్లాయీ ద్వారా కాల్స్ చేయించి ఫస్ట్ వాళ్ళు ఫోన్ వింటూ కాన్ఫరెన్స్లో ఉండి వింటూ ఎవరైతే విక్టిమ్ ఉంటాడో విక్టిమ్ యొక్క సైకలాజికల్ స్ట్రెంత్ని ఎగ్జామిన్ చేసుకొని ఇది ఆపరేషన్కి ఓకే అనుకుంటే వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. ఈ స్కామ్లో మొత్తం ఎంతమంది ఉన్నట్టు మీరు గుర్తించారు సార్? అంటే ఇప్పటి వరకు 6గురిని అరెస్ట్ చేశాము.
ఇంకా గుర్తింపబడని వాళ్ళు చాలామంది ఉంటారు. ఎంతమంది ఉంటారు అనేది ఇప్పుడే చెప్పలేము మనం. ఇంకా అప్ టు 10 కావచ్చు, 20 కావచ్చు ఇంకా ఉంటారు. వాళ్ళందరినీ కూడా ట్రాక్ చేస్తాము. ట్రాక్ చేసి 1 by 1 వెళ్తూనే ఉంటాం. ఇది సైబర్ అఫెన్స్లో ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ కాలర్ ఒకటే కనిపిస్తాడు. దాన్ని మనం స్టార్ట్ చేసిన తర్వాత అది ఒకళ్ళకి లింక్ అయ్యి వెళ్తూ ఉంటుంది. అది ఎక్కడ దాకా వెళ్తుందో చేంజ్ చెప్పలేము. అది చివరికి ఎండ్కి వెళ్తే కానీ అది తెలిసిపోదు. మేము ఒకే అకౌంట్కి సంబంధించి ఎండ్కి వెళ్ళినాము, అందుకని రికవరీ అయింది. ఇంకా 2 అకౌంట్లు ఉన్నాయి. ఈ 2 అకౌంట్లలో కూడా మళ్ళీ ఎండ్కి దాకా వెళ్ళాల్సిన ఇన్వెస్టిగేషన్ మిగిలింది. ఇంకా ఇప్పటి వరకు ఈ స్కామ్లో ఎంత మొత్తంలో డబ్బు వీళ్ళు కొల్లగొట్టారు, మీరు ఎంత రికవరీ చేశారు ఇప్పటివరకు? ఇప్పటివరకు 77 lakhs ఆ అకౌంట్ నుంచి చేయడం జరిగింది. ఒక అకౌంట్లోకి 40 lakhs వెళ్ళింది. 40 lakhs సంబంధించి ఆల్రెడీ 15.5 lakh త్రూ బ్యాంక్ ద్వారా మేము రికవరీ అండ్ రిఫండ్ విక్టిమ్కి చేంజ్ చేసినాం ఆల్రెడీ. ఇప్పుడు 15 lakh వచ్చింది. అంటే 40 lakh అవుట్ ఆఫ్ 40 lakh 30 lakh అప్రాక్సిమేట్లీ 30,50,000 దాకా అయిపోయింది. ఇంకా 9.5 lakh or 10 lakh రిమైనింగ్ ఉంది. అది కూడా రిమైనింగ్ అఫెండర్స్ ఉన్నారు, ఇంకా వీళ్ళు ఐడెంటిఫైడ్ అఫెండర్స్, వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేస్తాం. సార్, ఈ మొత్తం ఎన్ని బృందాలతోటి మీరు తనిఖీలు చేశారు సార్? హైదరాబాదు నుంచి ఎంతమంది బాధితులు ఉన్నారు ఈ స్కామ్లో? ఈ స్కామ్లో ఒకళ్ళే విజయ్ కుమార్. సో ఇట్లా విక్టిమ్స్ చాలామంది ఉన్నారు, చాలా కేసులు వేరే ఉన్నాయి. అది అఫెండర్స్ అంతా కూడా వెస్ట్ బెంగాల్ అండ్ ఢిల్లీ బేస్డ్ ఉన్నారు. అంతా కూడా బెంగాలీస్ వాళ్ళంతా. రాను రోజు రోజుకి సైబర్ మోసాలు అనేవి ఎక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి సార్. మీరు ఈ సిచ్యువేషన్ బట్టి చూసి ప్రజలకు మీరు ఏం చెప్తారు? సైబర్ మోసాల పట్ల ఎలా జాగ్రత్త వహించాలని చెప్తారు? మీకు ఇటువంటి ఆశలు పెట్టేవాళ్ళు చాలా నమ్మకంగా మాట్లాడతారు ప్రతిదాని విషయంలో. ఇది ఒక్కటే టైప్ ఆఫ్ అఫెన్స్ కాదు, రకరకాల అఫెన్స్లు ఉన్నాయి. మ్యాట్రిమోనీ అఫెన్స్ లైక్ తీసుకుంటే అమ్మాయిలు చాలామంది, అందులో కూడా కొంతమంది అబ్బాయిలు మ్యాట్రిమోనీ అఫెన్స్లో అబ్బాయిలు కూడా మోసపోతున్నారు. అమ్మాయిలు మాట్లాడించి మనీ తీసుకుంటున్నారు, అమ్మాయిల దగ్గర అబ్బాయిలు తీసుకుంటున్నారు. మ్యారేజ్ చేసుకుంటామని చెప్పేసి ఆన్లైన్లోనే ఒక్కసారి కూడా కలవకుండా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కోసం అని అర్జెంట్ పని ఉందని. సో ఇవన్నీ వీటి విషయాల్లో వాళ్ళంతా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ కూడా ఏ అమౌంట్ కూడా రూపాయికి రూపాయిన్నర 2 రూపాయలు ఇమీడియట్గా 1 dayలో లేకపోతే 1 weekలో కాదు. వీటి విషయంలో మీరు ఏ కంపెనీ కూడా ఆ విధంగా ప్రొవైడ్ చేయలేదు. ఏ ప్రోడక్ట్ కూడా ఆ విధమైనటువంటి డిమాండ్ కలిగి లేదు. కాబట్టి ఇటువంటి ఆఫర్స్ ఏమన్నా ఉంటే వాటికి దూరంగా ఉండాలని ప్రజలను కోరుతున్నాను. మొత్తానికైతే ఫిషింగ్ స్కామ్ తోటి పేరుతోటి జరిగినటువంటి ఈ స్కామ్లో మొత్తానికైతే 75 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పశ్చిమ బెంగాల్లో మొత్తాన్ని 6గురిని ఇప్పటివరకు అదుపులోకి తీసుకున్నాము. దీనికి సంబంధించి ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని డీసీపీ సైమన్ అవర్ సార్ చెప్తున్నారు. మొత్తానికైతే సైబర్ మోసాలు అనేవి చాలా జరుగుతున్నాయి. సో కాబట్టి ప్రజలకి ఎవరికి కూడా ఏది ఫ్రీగా రాదు, ఉచితంగా రాదు. కాబట్టి ఎవరైనా మనకి ఫ్రీగా ఉచితంగా ఇస్తున్నారంటే దాని పట్ల చాలా జాగ్రత్త వహించాలని కూడా సైబర్ క్రైమ్ డీసీపీ సైమన్ అవర్ సార్ చెప్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ హర్షతో చందు, V6 న్యూస్, హైదరాబాద్. శబ్ద కాలుష్య నియంత్రణతో పాటు రోడ్లపై ట్రాఫిక్ నిబంధనలు అమలే లక్ష్యంగా మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలను స్పీడప్ చేశారు. నంబర్ ప్లేట్లపై పిచ్చి రాతలు, ఫ్యాన్సీ ఫాంట్లు, నిబంధనలకు విరుద్ధమైన రిజిస్ట్రేషన్ ప్లేట్లు, అలాగే వాహనాలకు అనధికారిక మార్పులు చేసి భారీ శబ్దాలు వచ్చే సైలెన్సర్లు అమర్చిన వారిపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ సమీప ప్రాంతాల్లో ఈ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ముఖ్యంగా యువత బైక్లకు మార్పులు చేసి అధిక శబ్దాలు సృష్టించడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పోలీసులు తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మల్కాజిగిరి కమిషనరేట్ ట్రాఫిక్ ఏసీపీ రామలింగరాజు వాహనాలపై ఫ్యాన్సీ నంబర్ ప్లేట్లు, స్టిక్కర్లు, పిచ్చి రాతలు ఉపయోగించడం మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం నేరమన్నారు ఏసీపీ.
అలాగే బైక్లకు అనధికారిక సైలెన్సర్లు అమర్చడం వల్ల శబ్ద కాలుష్యం పెరిగి చిన్నపిల్లలు, వృద్ధులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు ఏసీపీ. ఇలాంటి ఉల్లంఘనలపై భవిష్యత్తులో కూడా ప్రత్యేక డ్రైవ్లు కొనసాగుతాయని, ఎవరిని ఉపేక్షించబోమని హెచ్చరించారు ఏసీపీ. ప్రజల భద్రత, ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు ట్రాఫిక్ ఏసీపీ రామలింగరాజు. ఈ డ్రైవ్లో నిబంధనలను ఉల్లంఘించిన 451 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశారు ఏసీపీ రామలింగరాజు. వ్యవసాయ భూముల్లో పంట కోత అనంతరం మిగిలే పంట అవశేషాలను కాల్చివేయడం వల్ల భూసారం, పర్యావరణం మరియు ప్రజారోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు పడుతున్నాయన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకులు గోపి. తాత్కాలిక సౌలభ్యం కోసం పంట వ్యర్థాలను తగులబెట్టడం రైతులకు దీర్ఘకాలంలో ఆర్థిక నష్టాలను కలిగిస్తుందని ఆయన హెచ్చరించారు. గౌరవ వ్యవసాయ శాఖ మంత్రివర్యుల ఆదేశాల మేరకు రాష్ట్రంలోని వ్యవసాయ విస్తరణ ఏఈఓలు, ఏఓలు పంట అవశేషాల దహనం వల్ల కలిగే నష్టాలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని సంచాలకులు ఆదేశించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడంతో పాటు రైతులకు పలు ముఖ్య సూచనలు చేశారు. పంట అవశేషాలను కాల్చడం వల్ల నేలలోని సేంద్రియ కర్బనం, నత్రజని, భాస్వరం, పొటాషియంతో పాటు సూక్ష్మ పోషకాలు నశించి భూమి నిస్సారంగా మారుతుందన్నారు వ్యవసాయ శాఖ సంచాలకులు బి గోపి. భూమికి మేలు చేసే వానపాములు, మిత్ర పురుగులు నశించడం వల్ల నేల జీవ సత్తువ కోల్పోయి పంట దిగుబడులు క్రమంగా తగ్గిపోతాయని వివరించారు. పంట వ్యర్థాల దహనం వల్ల విడుదలయ్యే కార్బన్ మోనాక్సైడ్, మిథేన్ వంటి వాయువులు గాలి కాలుష్యాన్ని పెంచి ఆస్తమా, శ్వాసకోశ సమస్యలకు దారితీస్తాయన్నారు. ముఖ్యంగా గర్భిణీలు, చిన్నపిల్లలు మరియు వృద్ధులు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు. అలాగే రోడ్లపై పొగమంచు ఏర్పడి దృశ్యమానత తగ్గడంతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రతి మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమాల్లో పంట అవశేషాల నిర్వహణపై ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు వ్యవసాయ శాఖ సంచాలకులు. అలాగే పొలాల్లో పంట వ్యర్థాలను కాల్చకుండా రోటావేటర్తో కలియదున్నడం, వేస్ట్ డీకంపోజర్ వినియోగం వంటి ప్రత్యామ్నాయ పద్ధతులను పాటించాలని రైతులను కోరారు. రైతులు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని, భూమి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సుస్థిర వ్యవసాయం దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు వ్యవసాయ శాఖ సంచాలకులు బి గోపి. $720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డెవలప్ చేస్తున్నట్లు చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అమృత భారత్ పథకం కింద గ్రేటర్ పరిధిలో 15 రైల్వే స్టేషన్లను దక్షిణ మధ్య రైల్వే పునరుద్ధరణ పనులు చేపట్టిందన్నారు. ఓల్డ్ సిటీ, ఉప్పుగూడ, మల్కాజిగిరి రైల్వే స్టేషన్స్ రీడెవలప్మెంట్ పనులను పరిశీలించారు. ఇక హైదరాబాద్లో ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. ఎంఎంటీఎస్ను యాదగిరి గుట్ట వరకు పొడిగిస్తామన్నారు. ఈ నెల చివరి వారంలో కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇక హైదరాబాద్ టు పూణే, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై 3 కారిడార్స్లో హైస్పీడ్ ఎలివేటెడ్ కారిడార్ చేపట్టబోతున్నట్లు తెలిపారు కిషన్ రెడ్డి. పాతపట్నం ప్రజలకు కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున, రైల్వే డిపార్ట్మెంట్ తరఫున అన్ని రకాల రైల్వే నెట్వర్క్ పెంచాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ కూడా ఆ దిశలోనే ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈ యొక్క రైల్వే నెట్వర్క్ డెవలప్మెంట్ అవుతే ఇక్కడ నుంచి యాదగిరి గుట్ట వరకు ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ ఎక్స్టెన్షన్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ నుంచి కొమరవెల్లి మల్లన్న దేవస్థానం కూడా సౌకర్యాలు కల్పించే దృక్పథంతో కొమరవెల్లి రైల్వే స్టేషన్ కూడా డెవలప్మెంట్ చేశాము. 100% పనులు కొమరవెల్లి రైల్వే స్టేషన్ కొత్తగా భూమి పూజ చేసి కొత్త రైల్వే స్టేషన్ హైదరాబాద్ నుంచి వెళ్ళేటువంటి భక్తుల కోసం నిర్మాణం చేశాము. అది కూడా ఈ నెల చివరి వారంలో కానీ వచ్చే నెల మొదటి వారంలో కానీ దాన్ని ప్రారంభించుకుంటాం. ఈరోజు మన హైదరాబాద్ నగరంలో మరి
మన సికింద్రాబాద్ రైల్వే స్టేషను 720 కోట్ల రూపాయలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉందో మన సికింద్రాబాద్ కూడా అదేవిధంగా డెవలప్మెంట్ అవుతుంది. అదేవిధంగా నాంపల్లి రైల్వే స్టేషను దాన్ని కూడా 350 కోట్లతో దాన్ని కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. అది కూడా చాలా వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ అన్ని రైల్వే స్టేషన్స్ కూడా సైమల్టేనియస్గా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము హైదరాబాద్ నగరంలో సమాంతరంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఆధునికమైనటువంటి సౌకర్యాలు కల్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ఉప్పుగూడ రైల్వే స్టేషన్ కూడా మీరు చూశారు, చాలా ఇప్పటికే 70-80% పూర్తయింది. దీన్ని వేగవంతంగా పూర్తి చేస్తాము. నేను ఇంతకుముందు చెప్పినటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్స్ చాలా వేగవంతంగా ముందుకు ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.